హలో అండి, వెల్కమ్ టు శాండీ వైబ్స్. ఏంటి బయట చికెన్ పట్టుకొని ఉన్నా అనుకుంటున్నారా? ఏంటంటే ఈరోజు బయట కర్రల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా చికెన్ బిర్యానీ అంటే మామూలుది కాదు, చికెన్ దొన్ను బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. ఏంటంటే ఇది మ్యాంగ్లూర్లో చాలా స్పెషల్. మా ఆయన అక్కడ మ్యాంగ్లూర్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవారు. ఇక్కడికి వచ్చాక ఈ దొన్ను బిర్యానీ బాగా మిస్ అయ్యారంట. సో సంధ్య, నీకు ఎలాగో వచ్చు కదా, అది కూడా ఒకటి రెండు సార్లు మ్యాంగ్లూర్లో ట్రై చేసావు, సరే అది కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు కదా అంటే, సరే హస్బెండ్స్ చెప్పాక చేయకుండా ఉంటామా అని చెప్పి వెంటనే ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ అయితే మాత్రం చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో చికెన్కి సరిపడా మసాలాలన్నీ వేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, ఇంకా అలాగే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కొంచెం మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని దానిలో బిర్యానీ మసాలాలు వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. అది మిక్సీ అయిపోయాక అదే కళాయిలో మనకి ఆయిల్ ఉంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే సేమ్ దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా, మెంతికూర, వీటిని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే. వీటిని బాగా ఫ్రై చేసుకొని, మెంతికూరను అయితే ఎంత బాగా ఫ్రై చేస్తే అంత మంచిది, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత చిట్టుముత్యాల రైస్, మన నార్మల్ రైస్తో ఈ దొన్ను బిర్యానీ బాగోదండి, మెయిన్గా చిట్టుముత్యాల రైస్తోనే చేయాలి. ఇంకా ఈ చిట్టుముత్యాల రైస్ని అయితే ఎక్కువగా వాష్ చేయకూడదు, తక్కువగా వాష్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీకి సరిపడా అంటే నార్మల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకుంటాం కదా, అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేనైతే ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం సాల్ట్ వేసామంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి. విషయం ఏంటంటే, మా ఆయనే మిస్ అవుతున్నారు ఈ దొన్ను బిర్యానీ అనుకుంటే, ఇది చేస్తాను అని అనగానే మా అన్నయ్య కూడా ఎప్పుడు చేస్తావనే అంటున్నాడు. ఎందుకంటే వాడు కూడా ఒకసారి నన్ను డ్రాప్ చేయడానికని మ్యాంగ్లూర్ వచ్చినప్పుడు ఆసారి 2 టైమ్స్ తిన్నాడు ఆ దొన్ను బిర్యానీని. వాడు కూడా మిస్ అవుతున్నాడంట. ఆ టేస్ట్ అయితే చాలా నచ్చింది. సో వాడు కూడా చేయమంటే సరే అని చేస్తున్నాను. సో ఏదో ఒక హ్యాండ్ ఉండాలి కదా అని వాడినే చికెన్ వేయమన్నాను. సో మా అన్నయ్య అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసి బాగా మిక్స్ చేసేస్తున్నాడు. అంటే నా హ్యాండ్ కూడా ఉంది, ఇది బాగా వస్తే నేను చేసినట్టు, లేదు అంటే నువ్వు చేసినట్టు అని అంటూ ఉన్నాడు పక్క నుంచి. ఇంకా చికెన్ మొత్తం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం కిందకి దిగి కొంచెం బాగా కుక్ అవ్వాలి. కుక్ అవ్వడం కోసం అని చెప్పి నేనైతే మూత పెట్టుకున్నాను. ఇంకా కర్రల పొయ్యి మీద కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా స్టవ్ మీద చేసుకోవచ్చు, కానీ కర్రల పొయ్యి మీద చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపించింది. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయాక మనం ఆనియన్స్ పేస్ట్ ఫ్రై పెట్టుకున్నాం కదా, దాన్నేమో ఇంకా చికెన్లో వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇంకా చిట్టుముత్యాల రైస్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా కడిగి, వాటిని కూడా ఈ చికెన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఇందులో మాత్రం హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇందులో ఉన్న మసాలా అంతా బయటకు పోకుండా ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సో వీటిని బాగా కలిపేసుకున్నాక మనం కొత్తిమీర, పుదీనా, మెంతికూర వీటిని అన్నిటిని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఇప్పుడైతే ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ స్మెల్ ఆస్వాదించవచ్చు ఇది వేసాక. ఇంకా వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే దగ్గరికి కుక్ అయిపోతుంది. మనం వాటరీగా ఉంది అని అనుకోకూడదు, ఎందుకంటే అలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే అది బాగా కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దించేసాక వాటి పైన కొంచెం నిమ్మకాయ, ఇంకా అలాగే నెయ్యి వేసుకొని, ఇంకా తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసాను. అప్పుడైతే ఆ ఫ్లేవర్ ఎగ్స్లోకి కూడా వెళ్ళి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి. చికెన్ కూడా బాగా ఫ్రై అయింది, ఇంకా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా ఫైనల్గా అయితే మా వాళ్ళ రియాక్షన్ ఒకసారి మీరే చూసేయండి.
వాళ్ళే అంటే లిటరలీ వాళ్ళు చెప్పడమే కాదు, నిజంగానే బాగుంది. ఇంకంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంక ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా మా జానీ కూడా వెనక నుంచి ఎలా ఉందో చెప్పేస్తుంది.